ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలతో ఆమె మాట్లాడారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరు రాయలసీమ ద్రోహం చేశారని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంగా ఉన్న పేరును భాజపా ప్రభుత్వం మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి వైసీపీ పాలన, నేటి కూటమి పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతమని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఇరువురు నేతల వైఖరిని ఆమె తప్పుపట్టారు. గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఉపాధి హామీ పథకం అన్నది ఎన్ని రోజులు జరిగిందో తెలుసా? కేవలం 52 రోజులు మాత్రమే సగటున వీళ్ళు పని ఇచ్చారు. అంటే కనీసం 100 రోజులు కూడా పని ఇవ్వలేదు. 100 రోజులు కూడా పని ఇవ్వని వీళ్ళు 125 రోజులు ఇస్తాము అంటే నమ్మడానికి మీరు గొల్లరా? మీరు వెర్రివాళ్ళ? ప్రజలు ఏమనుకుంటున్నారు? కేవలం 52 రోజులు మాత్రమే పని ఇచ్చిన వాళ్ళు 125 రోజులు పనిస్తాము అని నమ్మమంటున్నారే, ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అంటున్నాం. మళ్ళీ చెప్తున్నాం, వీళ్లకు చిత్తశుద్ధి లేదు. కనీసం 100 రోజులు కూడా పని ఇవ్వని వీళ్ళు 125 రోజులు ఇస్తామంటున్నారు. 125 రోజులన్న మాట పచ్చి అబద్ధం. ఇది మోసం, ఒక బూటకం. దీన్ని నమ్మకండి. ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు ఉపాధి హామీ పథకంలో ఎన్ని గంటలు పనిచేసేవారమ్మా? 6 గంటలో 5 గంటలో పని చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ బీజేపీ చట్టంలో 12 గంటలు పని చేయాలట. అది కూడా మండుటి ఎండలో పని చేయాలట. ఆడవాళ్ళకి చేతవుతుందా? అసలు మగవాళ్ళకైనా చేతనవుతుందా? ఉపాధి హామీ పథకానికి ఇంతకు ముందు మొత్తం నిధులు కేంద్రమే ఇచ్చేది. కానీ ఇప్పుడేమంటున్నారంటే 60% మాత్రమే కేంద్రం ఇస్తదట, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట. ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ఇది వరకు మొత్తం కేంద్రం ఇచ్చే పథకంలో అన్యాయంగా ఇప్పుడు కోతలు పెట్టి రాష్ట్రాలు పెట్టుకోవాలి అంటే రాష్ట్రాలు పెట్టుకోగలవా? అసలు మన ఆంధ్ర రాష్ట్రం పెట్టుకోగలదా? మన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేవు. మరి చంద్రబాబు గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? అందుకే సూటిగా అడుగుతున్నాం చంద్రబాబు గారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారు చంద్రబాబు గారు పార్లమెంటులో. 60% కేంద్రం పెట్టుకుంటుంది, 40% రాష్ట్రం పెట్టుకుంటుంది అని మద్దతు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు. 40% డబ్బులు ఇవ్వండి అని. అసలు బిల్లుకు మద్దతు ఇవ్వడం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు అడుక్కొని తిరగడం ఎందుకు? అసలు ఎవరిచ్చారు చంద్రబాబు గారికి ఈ హక్కు? ఎవరి తరపున చంద్రబాబు గారు బిల్లుకు మద్దతు ఇచ్చారు? అసలు మన రాష్ట్ర ఎంపీలను తీసుకువెళ్లి బీజేపీ అక్కడ మద్దతు ఇస్తున్నారు. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి మన రాష్ట్రానికి ఏం చేస్తుంది బీజేపీ పార్టీ? ఏం చేసింది బీజేపీ పార్టీ? ప్రత్యేక హోదా ఇచ్చిందా బీజేపీ పార్టీ? మనకు రాజధానికి నిధులు కావాలి అంటే అప్పులు ఇస్తున్నారే, కట్టారా మనకు రాజధాని? పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి దాని గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నారే, ఇది అన్యాయం కాదా బీజేపీ చేస్తున్నది? ఇలాంటి ఎన్ని పథకాలు మనకు రాష్ట్రానికి రావాల్సిన ప్రతి మేలును అడ్డుకుంటుంది. ఈ రోజు మన బిడ్డలకు కూడా కనీసం ఉద్యోగాలు, డిగ్రీలు, పీజీలు చదివిన బిడ్డలకు కూడా ఉద్యోగాలు రావట్లేదు అంటే ఈ పాపం ఎవరిది? మన రాష్ట్రం బాగుపడుంటే మన రాష్ట్రంలో కూడా ఒక హైదరాబాదో, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో, మన రాష్ట్రంలో కూడా ఒక రాజధాని ఉంటే ఎంత గొప్పగా ఉండు. కానీ మనకుందా? మన చేతిలో మాత్రం చిప్పబెట్టారు. కానీ మన ఎంపీలంతా మాత్రం బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ఈ రోజు కనీసం ఉపాధి హామీ పనికి ఇచ్చే డబ్బుల్లో కూడా కోత పెడుతున్నారు అంటే వీళ్ళు దుర్మార్గులు కాకపోతే మరి బీజేపీ ఏమిటి? వాళ్లకు మద్దతు ఇస్తున్న చంద్రబాబు గారు ఏమిటి? పోనీ ఎవరైనా మాట్లాడుతున్నారా? కూటమి సర్కార్ ఎలాగో మాట్లాడదు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలాగో మాట్లాడరు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారైనా మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలం బీజేపీకి మద్దతే ఇచ్చారు. ప్రతి బిల్లులో మద్దతు ఇచ్చారు. మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని పెద్ద పార్టీలుంటే అందరూ ఈ రోజు బీజేపీకి బినామీలుగా మారారు, బీజేపీకి బానిసలుగా మారారు. అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నిలబడి ప్రజల కోసం కొట్లాడడానికి మీ ముందు నించుంది. ఉపాధి హామీ పథకం అన్నది రాజశేఖర రెడ్డి గారు అంత వైభవంగా మొదలుపెట్టిన పథకమే. మరి ఇలాంటి పథకాన్ని నాశనం చేస్తుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం లేదు అంటే ఇక నాయకుడిగా ఎందుకున్నట్టు? ఒకసారి ఆలోచన